చేస్తున్నారు? ఈరోజు మా డాడీ బర్త్డే కాబట్టి సో మా మమ్మీ మా డాడీ కోసం ఆర్డర్ చేసిన కేక్ అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్గా మా మమ్మీ చేసిన బర్త్డే వ్లాగ్ మొత్తం మీరు చూస్తారు. మా డాడీ బర్త్డే సందర్భంగా మా మమ్మీ మా డాడీ కోసం ప్రాన్ పులావ్ ప్రిపేర్ చేసింది. అది ఎలా చేయాలో మా మమ్మీ మాటల్లోనే మీరు వినండి. హలో అండి, ఆంధ్ర స్టైల్ ప్రాన్ పలావ్ ప్రిపరేషన్ ఒకసారి చూద్దాము. ప్రాన్స్ని ఫస్ట్ మనం ఉప్పు, కారం, పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పక్కన పెట్టేసుకుని గసగసాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి ఈ విధంగా మనం మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పలావ్ ప్రిపేర్ చేయడానికి నేను కుక్కర్ తీసుకున్నాను. సో దాంట్లో ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ నేను డీప్ ఫ్రై చేసేసి సపరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ పలావ్ రైస్ అయిపోయిన తర్వాత వాటి పైన యాడ్ చేసిన కోసమని నేను సపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకొని దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, లవంగాలు ఈ 4 ఐటమ్స్ని కూడా మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వాటిని కూడా ఫ్రై చేసేయాలి. నెక్స్ట్ కలిపి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఎర్రగా వేయించేసేయాలి. ఇప్పుడు మనం మిక్సీలో పట్టిన పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసి మంచిగా ఒక 2 to 3 మినిట్స్ వేగనిద్దాం అన్నమాట. వీటికి కొంచెం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నానబెట్టిన రైస్ యాడ్ చేసి వీటికి డబుల్ వాటర్ యాడ్ చేసి పైన కొత్తిమీర, పుదీనాకు యాడ్ చేసి కుక్కర్ని మనం మూత పెట్టేస్తే ఈ విధంగా మనకి ఫైనల్గా ప్రిపేర్ అయిపోతుంది. పైన నేను కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క కలిపినటువంటి మసాలాని యాడ్ చేశానండి. సో ఈ విధంగా మంచిగా మనకి ప్రాన్ పలావ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నాకు ఈసారి నీట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా బాగా వస్తుంది. బై ద వే నేను ఇది విస్మయ్ ఫుడ్స్లో నుంచి చూసి చేశానన్నమాట. ఈ ప్రాన్ పలావ్కి కాంబినేషన్గా రైతా అండ్ గోంగూర ఉంటే చాలా బాగుంటుంది. సో నేను ఆ గోంగూరను కూడా ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ మీకు చూపిస్తాను. అది కూడా యాడ్ చేశాను క్లిప్పు. సో చూసేయండి. సైడ్ డిష్గా గోంగూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఇప్పుడు. సో ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటో ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి. సో ఆ టమాటో ముక్కలను కూడా ఆయిల్లో యాడ్ చేసి కంప్లీట్గా మగ్గిపోయేంత వరకు కూడా మనకి మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టే ముందు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం వేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోయినట్టు అనిపించలేదు. సో అందుకే నేను సెకండ్ టైం కొంచెం సాల్ట్ని యాడ్ చేశానండి. ఇప్పుడు మనం కడిగి పెట్టేసుకున్న గోంగూరను కూడా
యాడ్ చేసుకుని అది కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేస్తే మనకి గోంగూర రెడీ అయిపోతుంది. నెక్స్ట్ రైతాను కూడా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఒక ప్యాకెట్ కర్డ్లో కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి రైతాను ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ అయిపోయాము. ఫిష్ ఫ్రై ఈ కర్రీ అండి, అది మా మదర్ చేశారు. గోంగూర, ప్రాన్ పలావ్, రైతా. సో ఈ ఐటమ్స్తో మా హస్బెండ్ కోసం అని చెప్పి బర్త్డేకి ప్రాన్ పలావ్ ప్రిపేర్ చేశాను. ఎవ్రీ ఇయర్ కేక్ కటింగ్ నైట్ 12కి అలా ఉండేది, బట్ ఇయర్ నేను నైట్ వెయిట్ చేయలేకపోయాను. సో అందుకని అదే రోజు 23rd ఈవినింగ్ కేక్ కట్ చేసుకొని రావాలి అని చెప్పేసి అలా ప్రిపేర్ అయిపోయాను అనమాట. సో ఈవినింగ్ కొంచెం బ్యాక్ సైడ్ అంతా డెకరేట్ చేసి బ్యాక్గ్రౌండ్ బర్త్డే బ్యానర్స్ ఇవన్నీ కట్టేసి నెక్స్ట్ కేక్ తెచ్చేసుకొని కేక్ కట్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, మా డాడీ బర్త్డే కోసం తెచ్చిన కేక్ అండ్ స్వీట్స్. మా అమ్మమ్మ గులాబ్ జామ్ ప్రిపేర్ చేసింది మా డాడీ కోసం. మా డాడీ కనిపిస్తే నేను చంక దిగను. హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. కిందకి దించితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మా డాడీ ఉన్నంతసేపు నేను మా డాడీ దగ్గరే ఉండాలి. అస్సలు తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. సో లైట్గా ఫేవరిష్గా అనిపించింది.
కొంచెం డల్గా ఉన్నాడు జోహి. ఈవినింగ్ జోహిని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడున్న టాయ్స్తో ఇలా ఆడుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.